అన్ని మతాలు సమానం అని అనడమే. కాదు అని మనకు క్లారిటీ ఉంది, కాదు అని మనకు క్లారిటీ ఉంది. ఉందా సరిపోద్దా, చాలదా? ఇంకా క్లారిటీ కావాలంటే మనం కూడా అన్ని ట్రై చేద్దాం ఒకసారి. ఇంకెంతకాలం ఈ చావులు మతం పేరు మీద ఎవరిని చంపుతారు, ఎవరి కోసం చంపుతారు? వాళ్ళ ప్రయోజనం కోసం అమాయకులైన హిందువుల మీద దాడులు చేస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుకుంటున్నారు. వాళ్ళని పోషించే వాళ్ళు రాజకీయ నాయకులు. అయ్యా ఒకటే, అమాయకులుగా బతుకుతున్న హిందువులకి మీ పిల్లలైనా కొంచెం ధైర్యవంతులుగా జ్ఞానవంతులుగా బతకాలి, పెరగాలి అంటే మీ ఇంట్లో పూజ గదితో పాటుగా మన ఇళ్లలో ఛత్రపతి శివాజీ గారి చిత్రపటాన్ని కూడా ఉంచండి. ఆయన చరిత్రని మీరు నేర్చుకొని మీ పిల్లలకు కూడా తెలియజేయండి. అప్పుడు అర్థమవుద్ది శివాజీ గారు ఎవరి మీద పోరాటం చేశారు, దేనికోసం బతికారు, ఆయన జీవితాంతం శ్రమించిన దేనికోసం, ఎవరి కోసం ఉన్నది ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకున్నప్పుడు అర్థమైపోద్ది పిల్లలకి. ఏమని? అన్ని మతాలు సమానం కాదు అని. అప్పుడు ఇట్లాంటి చావులు ఆగుతాయి. సరేనా? ఇంకొకటి, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వినిపించేది ఏంటంటే, అయ్యా మీరు హిందువే, మేము హిందూ సమాజం కోసమే పోరాటం చేస్తున్నాం, దాంట్లో మీరు ఉన్నారయ్యా. కాబట్టి ఇప్పుడు పాస్టర్లు అయితే ఏం చేస్తున్నారు, హిందువుల్ని మతం మార్చి క్రైస్తవులుగా చేసి వాళ్ళ మీద బతుకున్నాడు పాస్టర్. ఆ పాస్టర్కి మీరు జీతాలు ఇస్తున్నారు కదయ్యా, మాకు కూడా ఈ సమాజం కోసం పనిచేస్తున్నందుకు నెలకి ₹1,00,000 జీతం ఇవ్వాలని అతి చిన్న అమౌంట్ని మేము అడుగుతున్నామయ్యా. దాన్ని మీరు అంగీకరించి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని బతికిస్తారని మేము వేడుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఈ కార్యక్రమానికి ఇంత దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇంత ఘనంగా చేయడానికి గల సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత మాతకి జై. మరొక మాట, ప్రపంచంలో ఏ మూల ఏ హిందువు పైన సరే మతపరమైన దాడి జరిగితే అది ప్రతి హిందువుపై జరిగిన దాడిగా గుర్తించాలి అని మన వీర సావర్కర్ గారు చెప్పారు. అది ప్రతి ఒక్కరు గమనించాలి, గుర్తించాలి. అప్పుడే బతుకుతామండి. జై శ్రీరామ్, భారత మాతకి జై.